హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సులువుగా రుచిగా మిలిటరీ హోటల్ స్టైల్లో పెప్పర్ చికెన్ తయారు చేసుకుందాం. ఈ కూర పప్పుచారు సాంబార్లో నంచుకొని తింటుంటే అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక మొదలెడదామా? పొయ్యి మీద కళాయి పెట్టుకొని స్పెషల్ మసాలాకి పొడి తయారు చేసుకుందాం. 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 స్టార్ పువ్వు వేసుకుని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు కూడా వేసుకుని దోరగా వేయించుకుని పొడి చేసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో ఇలా వదిలేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఇనపకాయ పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక 7 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేపుకుందాం. ఫ్లేవర్ కోసం లేత కరివేపాకు 2 రెబ్బలు వేసుకుందాం. వెల్లుల్లి దోరగా వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని రంగు మారే వరకు వేపుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు నూనె పైకి వచ్చే వరకు వేపుకుందాం. చికెన్ ముక్కలు వేసుకొని మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం.
ముక్కల్లో నీరు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె మాత్రమే కనిపిస్తుంది, అంటే ఫ్రైకి తయారైందని అర్థం. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇలా కొంచెం సేపు దగ్గర ఉండి కలుపుతూ ముక్క పాడవకుండా వేపుకుందాం. చివరిగా మనం తయారు చేసుకున్న అసలైన మసాలా పొడి వేసుకొని 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి చల్లుకుందాం. ఇది ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు కొబ్బరి పొడి కూరలో కలిసిపోయే వరకు కలుపుకుని కొంచెం కొత్తిమీర తురుము చల్లుకుంటే అయిపోతుంది. అంతే అండి, మన గుమగుమలాడే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువుగా, అంతే రుచిగా, తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.